జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవుడున్నాడు. పెద్దయ్య గోరిని ఆ దేవుడు కాపాడినాడు. దేవుడు కాదమ్మా, నీ కన్న కొడుకే నా ప్రాణాలు కాపాడాడు. ప్రాణభయం ఎలా ఉంటుందో ప్రాణాపాయం తప్పిపోయిన తర్వాత ఎక్కువ అర్థమవుతుందేమో. నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోయావండ్రా? పెద్దయ్య, నేనుండగా మీకేదైనా కానిస్తానా? నువ్వున్నావు కనుకే ఇంత పెద్ద ప్రమాదం తప్పిందిరా. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోనరా? అయ్యో పెద్దయ్య, అంత మాట అనకండి. నేనే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రుణం అంటే ఏంట్రా? రుణమో పణమో సాయం చేయడమా? కాదురా, నా దగ్గర డబ్బుంది కాబట్టి ఇవ్వగలను. కానీ నీ దగ్గర విశ్వాసం ఉందిరా. దాని ముందు ఈ డబ్బెంత? నాకు నువ్వు ప్రాణదానం చేశావురా. అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయ్య? చూశావురా రాజు, నీ కుటుంబంలో ఆ విశ్వాసం అణువణువునా కనిపిస్తుంది. ఆ సంస్కారం ఉట్టిపడుతుంది. ఇంత జరిగినా నా కొడుకు వల్లనే ఇవాళ మీ ప్రాణాలు నిలబడ్డాయని గర్వంగా చెప్పుకోవట్లేదురా. పెద్ద మాట అంటే అది, పెద్దరికం అంటే ఇది. చెప్పరా, నీకేం కావాలని ఇస్తాను. నీకేం కావాలో అడగరా, ఏదైనా ఇస్తాను. ఏమిస్తారు పెద్దయ్య? ఈ సేవకుడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. దాని ముందు నాకేది ఎక్కువ కాదు. నువ్వు అడగరా, కానీ నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేను కాదనకుండా చేస్తాను. నువ్వు ఏదడిగినా నేను లేదనుకుంటా చేస్తాను. ఇది నా ప్రామిస్. నేను మాటిస్తే ఎప్పటికీ తప్పనురా. సరే, తమ్ముడికి ఎంత ప్రమాదం తప్పింది. నా గుండె దడ ఇంకా తగ్గలేదు. నేనింకా ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను. నాకేం కాలేదు లేక. అమ్మాయి గారు, మీకేం కాలేదుగా? రాజు, నీకేం కాలేదు కదా? పెద్దయ్య గోరి మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. ఒక టెంకాయ దిష్టి దించి బయట పగలగొట్టించమ్మా. ఎవరూ దగ్గర రాకండి, షాక్ కొడుతుంది. తీసుకోండి. అయ్యో, పెద్దవాళ్ళు కావలసిన వాళ్ళు తీయాలమ్మా. ఇప్పుడే చూశారుగా, మా ఇంటి దైవాన్ని కాపాడిన రాజుని కన్నవాళ్ళు మీరు. మీకన్నా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఇంకెవరుంటారమ్మా? మీ చల్లని మనసుతో దిష్టి తీయండి. ఇటివ్వండి. నేను పడేస్తాను. మందారం, అమ్మా. ఆ ఎలక్ట్రీషియన్ని పిలిపించి దీని సంగతి చూడమను. అలాగే అమ్మగారు. తమ్ముడు, నువ్వు కూర్చో.
ఏ రైస్ పీస్ కింగ్, చెప్పండి అమ్మాయి గారు. థ్యాంక్ యూ అనేది చిన్న పదం, అంతకన్నా పెద్ద పదం నాకు తెలీదు. నువ్వు కాపాడింది మా నాన్న ప్రాణాలే కాదు, నా ప్రాణం కూడా. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను బ్రతికేదాన్నే కాదు. అలా అనకండి అమ్మాయి గారు. దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు. దేవుడు మంచి వాళ్ళకండగా మంచి వాళ్ళనే పంపిస్తాడు. ఆ అమ్మాయి గారు నన్ను ఇంతగా పొగుడుతున్నారు. కాసేపట్లో తనకు నిశ్చితార్థం అని తెలిస్తే ఏమైపోతారో. ఆ నిజం తెలిసి దాచిపెట్టినందుకు నన్నేమంటారు? అచ్చరే, మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పిస్తానని ఒట్టేయించుకున్నారుగా బలవంతంగా. ఆ పరమశివుడే నాకేదో ఒక దారి చూపిస్తాడు. అది ఎలాగో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఏ సమయానికి రాజు లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని. నానా మీకెందుకు నాన్న ఈ పనులు? అలాగంత పెట్టే, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేటున్నది. నువ్వు వెళ్ళి బయట పని చూసుకోపా. పంతులు గారు అయ్యా. అంతా ఓకేనా? పదండి. ఏ రాజు, ఆ. నేను మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పించమన్నాను, పూజారి గారితో కాదు. మీరు కాసేపు ఓపిక పట్టండి అమ్మాయి గారు. నమస్కారం, సూర్యప్రతాప్ గారు. నమస్కారం పంతులు గారు. అయ్యా, ఇవాళ మాస శివరాత్రి, శివుడికి మహాప్రీతికరమైన రోజు. ఓ అభిషేకం చేసి అక్షంతలు ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఈ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగా. రాజు అయ్యా ప్రసాదం తీసుకో. చంద్ర ఇది అక్కాళ్ళకు కూడా ఇవ్వు. అమ్మా, నువ్వు కూడా రా, ప్రసాదం తీసుకుందువు గాని. అయ్యో అమ్మాయి గారు. అవసరం లేదు, తనే లేస్తుంది. అసలు నిన్ను అయ్యా, ఈ రోజు అమ్మాయి గారి పుట్టినరోజట కదా. సాక్షాత్తు ఆ పరమశివుడే మీ రూపంలో ఆశీర్వచనం అందజేశాడు. మమ్మీ, ఆ రాజుగాడు చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి? వాడు ఏదనుకుంటే అది జరుగుతుంది, నేను ఏదనుకుంటే అది ఎగిరి తంతుంది. కాసేపు ఆగరా. ఆశీర్వాదం దొరికినంత మాత్రాన అన్నీ జరిగిపోవు. మొత్తం ఫంక్షన్ అంతా డిస్టర్బ్ చేస్తాగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.